హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మోసిస్. ఇవాళ మేము ఫస్ట్ టైం ఫెర్రీలో ఒపేరా హౌస్కి వెళ్తున్నాం. సిడ్నీలో ఈస్టర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయిగా, కాబట్టి అందరూ ట్రిప్స్కి వెళ్తున్నారు. మరి అందరూ వెళ్తుంటే మేము కూడా వెళ్ళాలిగా. సో మేము ఒపేరా హౌస్కి వెళ్తున్నాము. ఎప్పుడు ఒపేరా హౌస్ కార్లోనో ట్రైన్లోనో వెళ్ళేవాళ్ళం. ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దామని ఫెర్రీలో వెళ్తున్నాం. మేము పారామెటాక్ వే నుండి స్టార్ట్ అయ్యి సర్కులర్ వేకి రీచ్ అవుతాం. ఇదిగోండి ఫెర్రీ బోట్. ఇక్కడ నుండి అలా వెళ్తే పారామెటాక్ వే వస్తుంది. పారామెటాక్ వే అంటే పారామెటాలో ఎక్కాల్సిన బోర్డింగ్ పాయింట్. ఇక్కడ ఓపల్ కార్డ్స్ ఉంటాయి. అన్ని ట్రాన్స్పోర్టేషన్స్కి సేమ్ ఓపల్ కార్డ్స్ వాడతారు. మేము పారామెటాక్ వే నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం సన్నీగా ఉంది, కానీ ఒపేరా హౌస్కి రీచ్ అయ్యేటప్పటికి చీకటి పడిపోయింది. ఇక్కడ నుండి బయలుదేరి మధ్య మధ్యలో రైడల్ మేర్, సిడ్నీ ఒలింపిక్ పార్క్, మెడో బ్యాంక్ ఇలా స్టాప్స్లో ఆగుకుంటూ ఫైనల్గా సర్కులర్ వేకి రీచ్ అవుతాం. ఇదిగోండి మన ఫెర్రీ రెడీ. రైట్ టు ఒపేరా హౌస్. మరి మాతో పాటు మీరు కూడా ఒపేరా హౌస్కి వచ్చేస్తారా? చూసేద్దామా? చూసారా ఫెర్రీ ఎలా రివర్స్ చేసుకుని వస్తుందో? సర్కులర్ వే నుండి రిటర్న్ వస్తున్నారు చూడండి. ఫస్ట్ వాళ్ళు దిగాక మనం ఫెర్రీలోకి ఎక్కాలి. రండి మనం ఫెర్రీలోకి ఎక్కేద్దాం. ఎక్కిన తర్వాత ఫెర్రీ ఫ్రంట్ సైడ్ ఒక 6 మెంబర్స్ కూర్చోడానికి సీటింగ్ ఉంటుంది. ఇంకా కొంతమంది నుంచోడానికి స్పేస్ ఉంటుంది. లోపల సీటింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. బాయ్ బాయ్ పారామెటా, విల్ కమ్ బ్యాక్ సూన్. చూసారా అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుందా? అదే మెరిటన్ బిల్డింగ్. ఈ బిల్డింగ్లో 67 ఫ్లోర్స్ ఉంటాయండి. దీనిని ఆర్థర్ స్ట్రీట్ బ్రిడ్జ్ అంటారు. ఈవినింగ్స్ వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుంది పక్కనే. వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇదొక హైవే కనెక్టింగ్ బ్రిడ్జ్ అండి. దీన్ని జేమ్స్ రూస్ డ్రైవ్ బ్రిడ్జ్ అంటారు. ఇక్కడ నుండి వేరే స్టేట్స్కి వెళ్ళే హైవే రోడ్స్ కనెక్ట్ అవుతాయి. సరే ఎంత గ్రీనరీగా ఉందో, సేమ్ మన మూవీస్లో చూసిన ఫీల్ రియల్గా వస్తుందండి. ఇక్కడ బర్డ్స్ చాలా ఉంటాయండి. దానిలో ఇదొక వాటర్ బర్డ్. దీనిని ఆస్ట్రేలియన్ పెలికన్ అంటారు. చూసారా ఎదురుగా ఒక ఫెర్రీ వస్తుంది. అది సర్కులర్ వే నుండి పారామెటాకి వచ్చే ఫెర్రీ. వాళ్ళందరూ మాకు హాయ్ చెప్తున్నారు. హాయ్! ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇది ఫస్ట్ స్టాప్ రైడల్ మేర్. ఎక్కువ స్టాప్స్ అయితే ఆగలేదండి ఈ ఫెర్రీ. ఒక్క 2 minutes ఆగుతుంది అంతే.
బోట్ ఎక్కడానికి దిగడానికి ఒక బ్రిడ్జ్ లాంటిది వేస్తారు. కాసేపు లోపల కూర్చుందామా? ఎందుకంటే ఇదొక 1 hour ట్రిప్ అండి. మరీ ఎక్కువసేపు నిల్చోవడం కష్టమని కాసేపు రిలాక్స్ అయ్యాం. ఇది సెకండ్ స్టాప్ సిడ్నీ ఒలింపిక్ పార్క్. మీరు ఒలింపిక్ పార్క్కి కనుక వెళ్ళాలంటే బెటర్ ఆప్షన్ బస్ అండి. ఫెర్రీ నుండి అయితే చాలా లాంగ్ అవుతుంది. వావ్! చూసారా హార్బర్ బ్రిడ్జ్ వ్యూ ఫెర్రీలో నుండి ఎంత బాగుందో. ఫుల్ లైటింగ్స్తో కన్నుల పండగ ఉందండి. మీతో పాటు నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయడం ఇదే నా ఫస్ట్ టైం. అసలు ఆ బిల్డింగ్స్ చూసారా? ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ లైటింగ్స్తో నిండిపోయాయో. ఒపేరా హౌస్ నైట్ వ్యూ చూసారా? ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే 2 కళ్ళు చాలలేదండి. చాలా 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 బాగుందండి. మీరు కనుక సిడ్నీ వస్తే కంపల్సరీగా ఫెర్రీ రైడ్ చేసి ఒపేరా హౌస్ని చూడండి. అస్సలు మిస్ చేయొద్దు.
ఫైనల్గా వచ్చేసామండి సర్క్యులర్ క్వేకి. ఇక్కడ నుండి ఒపేరా హౌస్కి అలా వాక్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ ట్రైన్, లైట్ రైల్ అండ్ బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. బాగా ఎంజాయ్ చేసాం కదండి ట్రిప్ని. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో కలుద్దాం. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ హీప్స్. మీ వరలక్ష్మి.